నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా ప్రయోగించే బదులు ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకుంటే మంచిది పేర్కొన్న సిపిఐ నాయకులు నారాయణ అనంతపురంలో స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకోవడం వెనుక ప్రభుత్వ కుట్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత టీడీపీ వైకాపా పోటాపోటీ నిరసనలు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానికి తీవ్ర అస్వస్థత తిరుపతి స్విమ్స్ హాస్పిటల్కు తరలించిన టీడీపీ నాయకులు గేట్ వసూల పేరిట తిరుపతి నగరంలో చిన్న వ్యాపారం చేసుకుంటున్న ప్రజల నుంచి అక్రమ వసూళ్లను నిలుపుదల చేయాలి డిమాండ్ చేసిన ఏఐటీసీ నాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే పారిశుద్ధ్య కార్మికులే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంను ఊడ్చి గంగలో వేస్తారని సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. ఈ రోజు 6వ రోజు కార్మికుల సమ్మె సందర్భంగా నగరికి విచ్చేసిన సందర్భంగా మున్సిపల్ కార్మికులకు సంఘీభావం ప్రకటిస్తూ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో పారిశుద్ధ్య పనులు చేస్తూ ప్రజలను అనారోగ్యం నుంచి కాపాడేటువంటి కార్మికులు రోడ్డెక్కి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి వేతనాలు పెంచాలని కోరితే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు చేస్తున్న ధర్నాకు స్పందించి న్యాయం చేయాలని వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు 26 రోజులుగా సమ్మె చేస్తుంటే వారి సమస్యలను పరిష్కరించుకుంటా వారిపై ఎస్మా చట్టాన్ని తీసుకురావడాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తన గొయ్యి తానే తవ్వుకున్నట్టుందని మంత్రులు ఎమ్మెల్యేలు మహిళా కార్మికులను కూడా చూడకుండా అసభ్యంగా మాట్లాడారని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం గ్రాట్యుటీ అమలు చేయాలని కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాబోయే 2 నెలలు ఇంటికి పంపడానికి ఇక ఉద్యోగ కార్మికులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, పట్టణ నాయకులు వేలన్, రూప్ కుమార్, విజయ్ కుమార్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మురళి, శేఖర్, సతీష్, సుబ్రహ్మణ్యం, యేసుదాస్, మురుగమ్మ, ఎల్లమ్మ, కాంచన, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సోమవారం చిత్తూరు పార్లమెంటు పరిధిలోని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఓటర్ల జాబితాలోని దొంగ ఓట్లు తొలగించలేదని ఆర్డీఓ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు వ్యతిరేకంగా వైసీపీ నిరసన చేపట్టింది. ఆర్డీఓ కార్యాలయం ముందుకు భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. పులివర్తి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2 పార్టీల మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉంది. గత 3 నెలలుగా మేము ఏ విధంగా చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్లపైన పోరాటం చేసింది మీకు తెలుసు. గత ప్రెస్ క్లబ్లో ఏ విధంగా మేము అమర నిరాహార దీక్ష చేస్తామని చెప్పామో అదేవిధంగా ఈరోజు అమర నిరాహార దీక్ష కూర్చున్నాం. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏ అధికారు స్పందించలా. మేము ఏ విధంగా చెప్పినా కూడా సుమారు ఈరోజు మీరు చూస్తుంటారు ఇక్కడ ఉన్నటువంటి ఎపిక్ కార్డులు వచ్చింది కొత్తగా 4 రోజుల ముందు. ఈ విధంగా 6000 ఎపిక్ కార్డులు వచ్చింది చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి. చంద్రగిరి నియోజకవర్గంలోనూ సత్యవేడి నియోజకవర్గంలోనూ లేదా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న వ్యక్తికే తిరుపతిలో ఉన్న వ్యక్తికే పక్కన నియోజకవర్గంలో ఈ విధంగా రావడం జరిగింది. పిఐసి డిఐసి ప్రకారం సుమారు 24,000 ఓట్లుంటే తొలగించమంటే ఇక్కడ ఉన్నటువంటి ఈఆర్ఓ గారు కానీ డిఈఓ గారు కానీ స్పందించకుండా విత్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ అంటున్నారు. కానీ 3 జిల్లాలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. 3 జిల్లాలకు సంబంధించి 6 మండలాల అనుసంధానం ఉంది కాబట్టి ఈ పిఐసి డిఐసి ద్వారా తొలగించమంటే కూడా తొలగించట్లా. మేము మీ మీడియా ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈఆర్ఓ గారు కానీ డిఈఓ గారు కానీ మేము ఒకటే అధికారులకు అందరికీ మాకు మీ పైన ఎటువంటి కోపం లేదు. మీ పైన ఒత్తిడి చేస్తున్న వ్యవస్థ పైన మీరు నమ్మొద్దండి. రేపు ఉద్యోగాలకు ఏమైనా జరిగితే మీకు ఎవరు వహిస్తారు, మీ కుటుంబం ఎవరు చూస్తారని ఒకసారి ఆలోచించండి. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
ఇక్కడ ఉన్నటువంటి ఈఆర్ఓలకు సంబంధించిన ఏఈఆర్ఓలకు సంబంధించినటువంటి కంప్యూటర్ల ఆపరేటర్లు ఉన్నటువంటి లాగిన్స్ ద్వారా కేవీఎస్ ఆఫీస్లో పెట్టుకొని కూడా దొంగ ఓట్లు ఎక్కించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి శాటిలైట్కి సంబంధించిన గూగుల్కి కూడా మేము లెటర్ రాసాం. వాటి కూడా యాటిట్యూడ్ కూడా తొందరలో వస్తుంది. రేపు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వస్తూ ఉంది. మేము ఇక్కడ గెలుస్తున్నాం. ఇక్కడ మా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రగిరి నియోజకవర్గంలో ఈ దొంగ ఓట్ల ప్రక్రియకు సంబంధించిన ప్రతి అధికారిపైన సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ చేసి అధికారులందరిపైన చర్యలు తీసుకుంటామని కూడా మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ దొంగ ఓట్లు తొలగించినంత వరకు ఈ ఆర్డీఓ ఆఫీస్ మీద ఈ ఫుట్పాత్ పైనే వర్షం ఉన్నా మేము అమర నిరాధ్యక్షం చేస్తాం. దీన్ని అందరూ సహకరించాలి. తెలుగుదేశం పార్టీ కాదు మేము అడిగేది, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆయన తప్పుడు విధానాలు ఎండగడుతూ ఇంటికి పంపించాలని మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాం. మీడియా సోదరులకు ఒకటే కోరుకుంటున్నాం. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాలు ఎక్కడ జరగని విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేస్తున్నాడు. ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న అధికారులు చేస్తున్నారు. ఇప్పటికైనా డిఈఓ గారు, ఈఆర్ఓ గారు, స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ, గవర్నర్ గారు కానీ, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కానీ, ప్రెసిడెంట్ గారు కానీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు మీరు చూడండి ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో దీన్ని చూసి పరిష్కరించాలని కూడా మీడియా ద్వారా కూడా కోరుకుంటున్నాము. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్లను తొలగించాలంటూ టీడీపీ నాయకులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. టీడీపీకి పోటీగా చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలు ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్లను తొలగించాలంటూ ఆమరణ నిరాహార దీక్షకు టీడీపీ నాయకులు దిగారు. పోటీగా చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలు ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. దళితుల ఓట్లను తొలగించాలంటూ ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులను అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. ఇరు పార్టీల నాయకులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జి పులివర్తి నాని చికిత్స పొందుతున్నారు. ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో కంట్లో ఒంటిపై దురదలు దద్దుర్లు రావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి టీడీపీ నాయకులు తరలించారు. పులివర్తి నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట దొంగ ఓట్లపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అస్వస్థతకు గురయ్యారు. వైసీపీ నేతల కుట్రలతో పులివర్తి నానిని పోలీసులు అడ్డుకున్నారు. పెట్రోల్ పోసుకుని పులివర్తి నాని ఆత్మహత్యా యత్నం చేశారు. పెట్రోల్ కళ్ళలో పడడం, తోపులాటలో అస్వస్థతకు పులివర్తి నాని గురయ్యారు. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్కు టీడీపీ నాయకులు తరలించారు. అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా ప్రయోగించే బదులు ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకుంటే మంచిదని సిపిఐ నాయకులు నారాయణ అభిప్రాయపడ్డారు. తిరుపతిలో అంగన్వాడీలు చేపట్టిన దీక్షకు సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ మద్దతు తెలిపారు. మానవహారంతో వారు నిరసన వ్యక్తం చేశారు. 1,00,000 మందిని అరెస్టు చేసేందుకు ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం మంచిది కాదన్నారు. దేశంలో ఎస్మా ప్రయోగించిన వారు నామరూపాలు లేకుండా పోయారని వెల్లడించారు. 1,00,000 మంది ఎస్మా ప్రయోగించే బదులు వీళ్ళందరూ జైల్లో పెట్టి ప్రయోగించే బదులు ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద ఎస్మా ప్రయోగిస్తే మొత్తం సమస్య పరిష్కారం అయిపోతాయి కదా, ఈజీగా అయిపోతుంది. కాబట్టి గోడుతో పోయి గొడ్డలతో ఎందుకయ్యా, నువ్వు పరిష్కారం చేసుకోకుండా ఇది పరిష్కారం అయిపోతుంది. ఎస్మా సత్వం పెట్టినా కూడా మేము నిలబడతాం, పోరాటం సాగిస్తాం. ప్రతి అంగన్వాడీ టీచర్ ఒక సైనికులాగా నిలబడతారు. వామపక్ష పార్టీలు మిగతా పార్టీ నిలబడుతున్నాయి. పోరాటం సాగిస్తాం. అంగన్వాడీ విజయం ప్రభుత్వం పరాజయం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక్క స్థానం కూడా గెలిచే ప్రసక్తే లేదని రాష్ట్రంలోని ప్రజాభిప్రాయాన్ని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు జి నరసింహ యాదవ్ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. గడిచిన 5 సంవత్సరాలలో రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలన అధ్వానంగా తయారైందని ఆయన ఆరోపించారు. విశ్వసనీయత లేని వైఎస్ఆర్ ప్రభుత్వానికి ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని అన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లేక గంజాయికి బానిసలై దోపిడీలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువతలో గంజాయి వైపు మొగ్గు చూపిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీకే దక్కిందన్నారు. అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే చంద్రబాబు నాయుడు అందిస్తే ఈ ప్రభుత్వంలో వాటిని నిర్వీర్యం చేశారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఆస్తి పన్ను భారీగా పెంచారన్నారు. 99 పర్యాయాలు కరెంటు ఛార్జీని పెంచారన్నారు. రాష్ట్రంలో రైతులు తగిన సౌకర్యాలు లేక అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు.
ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ హయాంలో పోలవరం ప్రాజెక్టు 70% చంద్రబాబు నాయుడు పూర్తి చేశారని, ఈ 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ ప్రభుత్వం 30% కూడా పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు. రిటైడర్ల పేరుతో ప్రాజెక్టు నిర్మాణం అసంపూర్తిగానే మిగిలిందని అన్నారు. యువత జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ప్రకటనల దాఖలు ఏమైందని అన్నారు. రైతుల సబ్సిడీ రుణమాఫీ అని చెప్పి ఆచరణకు నోచుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో ఊకా విజయ్ కుమార్, మునికృష్ణ, శ్రీధర్ వర్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతని గంజాయి వైపు మళ్లించిన చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రికి దక్కిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఏ పథకాలను కట్ చేశాడో మనం చూస్తే 10 మందికి అన్నం పెట్టాలని భావిస్తాం. మనం అందరూ కూడా ఏదైనా మనకు పుట్టినరోజులు వచ్చినా లేదా మన తల్లి తండ్రులు చనిపోయిన రోజు వచ్చినా 10 మందికి అన్నదానం చేస్తాం అనే మనస్తత్వం ఉంటుంది మనందరికీ. చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెట్టి ఏదైతే 5 రూపాయలకే ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో, ఎవరైతే రోజువారీ పనిపైన ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క ఆధారం లేకుండా ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆకలి దప్పులు తీర్చాలనే ఉద్దేశంతో మహోన్నత ఆశయంతో అన్నా క్యాంటీన్లు పెట్టి ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ వాళ్ళకి అందించింది మనం చూసాము. తిరుపతిలోనే 4 చోట్ల అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశాం మేము. ఆ 4 చోట్ల అన్నా క్యాంటీన్లు కూడా ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాయో మీ అందరికీ తెలుసు. గతంలో ఎంతమంది అక్కడ భోంచేసి సంతృప్తిగా కూడా వాళ్ళ ఆరోగ్యపరంగా కానీ ఒక మనసు స్థిమితంగా 15 రూపాయలు ఉంటే మా కడుపు నిండుతుంది, 15 రూపాయలతో మేము సుఖంగా ఉండొచ్చు అనే భావన, నమ్మకం ఉండేది. కానీ వాటినంటిని కూడా తొలగించింది మనం చూసాం. జిల్లాలోని మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికుల సమ్మె 14 రోజులుగా నడుస్తున్నదని, 3 సార్లు చర్చలు జరిపినప్పటికీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూనుకోలేదని విమర్శించారు. పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ అలవెన్స్ 11వ పిఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యక్షంగా మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, పోలీసులను అడ్డం పెట్టుకుని దాడులు చేయడం అమానుషమని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో అన్ని మున్సిపాలిటీల అధ్యక్ష కార్యదర్శులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కనీసము చిన్న సమస్యలు ఇది గొంతమ్మ కోరికలే కాదు, అదే విధంగా కూడా ఏంటంటే వాళ్ళు కోరేది కూడా చిన్నవి. అందరూ కూడా ఏంటంటే ఇంజనీరింగ్ వాళ్ళకి ఇవ్వండి రిస్క్ అలవెన్స్, అదేవిధంగా అంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, మమ్మల్ని రెగ్యులర్ చేయండి, మాకు ఇవ్వాల్సిన జీతాలు సక్రంగా ఇవ్వండి, మాకు ఏవైతే పనిముట్లు ఉన్నాయో సోపు లేదా తోపుడు బళ్ళు లేదా ఇంకోటి ఆయిల్, ఈ చిన్నవి కూడా మాకు సక్రంగా చేర్చండి, మా పిఎఫ్లు ఈఎస్లు సక్రమంగా జమ చేయండి. ఇవి చిన్న కోరికలే, అసలు ఇది కోరికలే కాదు, దీనికి పెద్ద డబ్బులు కూడా వెచ్చించాల్సిన పల్లె. గతంలో ప్రధానమంత్రి కాళ్ళు గడిగి ఈ పారిశుద్ధ కార్మికులు అనేవాళ్ళు కరోనా సమయంలో ప్రాణాలు దిగించి పనిచేశారు. వీళ్ళు కరోనాలు కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పేసి కూడా ఆయన కాలు గడిగి నిత్యం చదువుకున్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నిజంగా దేవుళ్ళు పారిశుద్ధ కార్మికులు వాళ్ళకి లేకుండా కరోనాలో ఇంకెంతమంది చచ్చిపోయిన వాళ్ళు ప్రాణానికి కూడా లెక్క చేయకుండా ప్రాణత్యాగం చేసి చెప్పినటువంటి విషయాలు కూడా వీళ్ళే. మరి అవన్నీ మర్చిపోయి ఈరోజు పారిశుద్ధ కార్మికులు శత్రువులు చూస్తూ వాళ్ళ కడుపు మంట, వాళ్ళ కడుపు బాధ కోసం ఈరోజు వాళ్ళు పనులాపేసి కూర్చుంటే సమ్మె కాన్స్టిట్యూషన్లో ఉండే రైట్ వాళ్ళు కూర్చుంటా ఉంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, ఈ కౌన్సిలర్లు, ఈ మున్సిపల్ అధికారులు వాళ్ళ పైన పోటీ కార్మికులు దించడము, దాడులు చేయడము, బైండ్ ఓవర్ కేసులు పెట్టడము ఇది చాలా దుర్మార్గము. గేట్ వసూల పేరిట తిరుపతి నగరంలో చిన్న వ్యాపారం చేసుకుంటున్న ప్రజల నుంచి అక్రమ వసూళ్లను నిలుపుదల చేయాలని ఏఐటీసీ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలో చిన్న వ్యాపారస్తుల నుంచి గేట్ వసూళ్లను నిలుపుదల చేయాలని సోమవారం తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ, తిరుపతి నగరంలో చిన్న వ్యాపారం చేసుకుంటున్న వేల మందిని మున్సిపల్ అధికారులు గుర్తించారని, చిన్న వ్యాపారస్తుల నుంచి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ గెజిట్కి వ్యతిరేకంగా గేట్ పేరుతో వసూళ్లు నిలుపుదల చేయాలన్నారు.
డబ్బులు వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ పేరుతో మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అంటూ గెజిట్కి వ్యతిరేకంగా గెజిట్లో పొందుపరిచిన వాళ్ళకి కాకుండా తిరుపతి నగరంలో 5,000 మందికి పైగా చిరు వ్యాపారాలు చేసుకుంటే వీళ్ళందరి దగ్గర కూడా మార్కెట్ పేరుతో రోజువారీగా 20 రూపాయల నుండి ప్రారంభించి ఈరోజు 120 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. ఈ యొక్క వసూళ్లు గతంలో జరిగిన టౌన్ వెండింగ్ కమిటీలో తప్పని కమిషనర్ గారు చెప్పినప్పటికీ ఎప్పుడైతే కమిషనర్ గారు తప్పని ఈ విషయాన్ని చెప్పారో అప్పటి నుంచి అధికంగా డబ్బులు వసూలు చేయడం కూడా ఈరోజు నగరంలో చూస్తున్నాం. గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు ఏదైతే గెజిట్లో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మాత్రమే వసూలు చేసుకోవాలి అని చెప్పి ఈరోజు గుంటూరు నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఏ విధంగా అయితే తీసుకున్నారో అదే తరహాలో ఈ తిరుపతి నగరంలో కూడా తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అనంతపురంలో స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం పోలీసులు అడ్డుకోవడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెడ్డి కులస్తులకు రియల్ హీరో అని, బ్రిటిష్ వారిని తన ధైర్య సాహసాలతో ఎదుర్కొన్న ధీరుడని, అలాంటి మహనీయుని విగ్రహ ఆవిష్కరణ జరగనీయకుండా అడ్డుకోవడం యావత్ రెడ్డి కులాన్ని అవమానపరచడమే అని నవీన్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత స్వాతంత్ర సంగ్రామానికి 10 సంవత్సరాల ముందే బ్రిటిష్ దుష్ట పాలనపై ఎదురు తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాట పటిమను గుర్తించి 1997లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆ మహనీయుని జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేసిందని, ఉయ్యాల నరసింహారెడ్డి పేరుతో ఇటీవల కాలంలో సినిమా విడుదల చేయడం ఆయన పోరాట పటిమకు నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అధికారం అనుభవిస్తున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఆవిష్కరణను పోలీసులు అడ్డుకున్న సంఘటన కనబడలేదా అని నిలదీశారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రజాప్రతినిధులు ఉంటే గౌరవంగా, మర్యాదగా అనంతపురంలో పోలీసులు అడ్డుకున్నటువంటి విగ్రహాన్ని రేపు త్వరలో ప్రారంభించేలా మీరందరూ కూడా చొరవ చూపకపోతే రేపు రాబోయే ఎన్నికల్లో ఇదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సామాజిక వర్గం ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదానికి సంసిద్ధులయ్యారు. అలాంటి పరిస్థితులు తెప్పించుకోవద్దండి, కళ్ళు తెరవండి. ఈరోజు ఒక మహనీయుడి విగ్రహాన్ని అడ్డుకోవడం అంటే దుర్మార్గమైనటువంటి చర్య. యావత్ రెడ్డి జాతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రెడ్డి జాతిని కించపరిచే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు వెనకుండి ఈరోజు అడ్డుకోవడం అంటే నిజంగా సిగ్గుచేటని చెప్పి భావిస్తున్నాం. దయచేసి చేసిన తప్పును ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ రెడ్డి సామాజిక వర్గం గుర్తించి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని అతి త్వరలో ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు ఓపెన్గాని ప్రారంభించకపోతే తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పని నేను ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి అభిమానిగా హెచ్చరిస్తున్నానండి. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పాలక మండలి ఉత్సవ విగ్రహాలు అంటూ పచ్చ పత్రికల్లో 2 రోజుల క్రితం వచ్చిన వార్త అవాస్తవమని, కేవలం అవి నిందారోపణలేనని ఆలయ చైర్మన్ కట్ట గోపి యాదవ్ స్పష్టం చేశారు. 2 రోజుల క్రితం ఓ ప్రధాన తెలుగు దినపత్రికలో వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవమని తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పాలక మండలి అమ్మవారి భక్తులకు తెలియజేయడానికి ప్రెస్ క్లబ్ వేదికగా ఆలయ పాలక మండలి ఓ దినపత్రికలో ప్రచురించిన విధంగా ఉత్సవ విగ్రహాలుగా ఉండిపోలేదన్నారు. 2 జాతరలు కూడా అత్యంత వైభవోపేతంగా జరగడంలో ఆలయ పాలక మండలి అందరూ ఆనందాన్ని వ్యక్తపరిచారన్నారు. అదేవిధంగా ఆలయంలో 2 కోట్ల రూపాయలు గోల్మాల్ అన్నటువంటి వార్త పైన కూడా విచారణ చేయడం జరిగిందన్నారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయాలను 3 సంవత్సరాలకు ఒకసారి ఎండోమెంట్ అధికారులు ఆదాయ వ్యయములను తనిఖీ చేయడం జరుగుతోందని తెలిపారు.
ఆ తనిఖీల్లో తప్పులు ఉంటే బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అంతేగాని పేపర్లో వచ్చిన వార్త ప్రచురిస్తే విచారణకు ఆదేశించారన్న మాట పూర్తిగా అబద్ధమని అన్నారు. వారి దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా ఆలయంలో 2 కోట్లు గోల్మాల్ జరిగిందని వ్రాసినందుకు, ఆలయ పాలక మండలిని, ఉత్సవ విగ్రహాలను అగౌరవపరిచినందుకు వారిని అమ్మవారు కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా మరోసారి ఇలా తమ గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్రాస్తే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు కట్టా గోపి యాదవ్. అమ్మవారి ఆలయానికి సంబంధించి ఎటువంటి సమాచారం మీకు కావాలనుకున్నా, మీరు తెలుసుకోవాలనుకున్నా ఆధారాలతో సహా తెలియజేయడానికి కార్యనిర్వహణ అధికారి మరియు పాలక మండలి సంసిద్ధంగా ఉన్నామని దేవాలయానికి వచ్చి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, ధనశేఖర్, భారతి, రమణమ్మ, కృష్ణవేణమ్మ తదితరులు పాల్గొన్నారు. మరి ఒక్కసారి ఇదే విధంగా నిరాధారమైనటువంటి ఆరోపణలను చేస్తే ఖచ్చితంగా వారిపైన న్యాయపరమైనటువంటి చర్యలకు పూనుకోవటం కూడా జరుగుతుంది. మరి జర్నలిస్టు సోదరులకు మేము 2 చేతులు జోడించి మరీ విన్నవించుకుంటున్నాం. అమ్మవారి ఆలయాన్ని, అమ్మవారి ప్రతిష్టను దిగజార్చొద్దండి. మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా ఆలయానికి విచ్చేయండి. కార్యనిర్వహణ అధికారి గారు ఉంటారు, పాలక మండలి సభ్యులు, చైర్మన్లు ఉంటారు. మేము పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం అని మరి ఒక్కసారి మేము విన్నవించుకుంటున్నాం. మనుషులలో భక్తి భావాన్ని, మానవత్వాన్ని పెంచడానికి ప్రవచనాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రముఖ ప్రవచనకర్త ఆచార్య రంగనాథ్ అన్నారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ప్రతిరోజు ఆచార్య రంగనాథ్ ఆధ్వర్యంలో ప్రవచనాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఉదయం భగవంతునికి భక్తుడు ఎలా చేరువవ్వాలో వివరించారు. ప్రతి మనిషి సంపూర్ణంగా భగవంతుడిపై భక్తి భావాన్ని పెంపొందించుకున్నప్పుడు అతనిలో మానవత్వం పరిమళిస్తుందని, అది లోక కళ్యాణానికి దారితీస్తుందని వివరించారు. స్థానిక రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవచనకర్త ఆచార్య రంగనాథ్ని ఘనంగా సత్కరించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు పద్మనాభం, కెఎన్ రాజా, సుబ్రహ్మణ్యం రెడ్డి, నాగేశ్వరరావు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ 30 రోజులు ఈ పాసురాలు ధనుర్మాసంలో వినడం వల్ల చాలా శుభాలు జరుగుతాయి, మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ అన్నమాచార్య కళామందిరంలో ఈ పాసురాలు ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 వరకు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సద్వినియోగం చేసుకోవాలి ఈ అవకాశాన్ని. ఈ పండుగ నెలలో ఈ గోదాదేవి మీద పాసురాలు మన టీటీడీ ఆల్వార్ దివ్య ప్రపంచ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ పాసురాలు 30 రోజులు చెప్తారు. ఇంకా మనకి 14వ తేదీ వరకు ఉంది ఇంకా ఈ పాసురాలు. ప్రతి ఒక్కరూ వచ్చి ఉదయం పూట ఈ పాసురాలు వింటే చాలా శుభాలు జరుగుతాయి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనకి కలుగుతుంది. ప్రతిరోజు వచ్చిన భక్తులకు ఇక్కడ భక్తులు, స్థానికులు సహకారంతో అన్నప్రసాదాలు కూడా వితరణ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తిరుపతి వాసులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలో పూర్ణ కుంభం సర్కిల్ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద శ్రీనివాస సేతు క్రింద ఏర్పాటు చేస్తున్న సుందరీకరణ పనుల్లో భాగంగా జరుగుతున్న పనులను సోమవారం కమిషనర్ హరిత పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇదే సర్కిల్లో గతంలో పూర్ణ కుంభం ప్రతిమ, ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహం, తెలుగు తల్లి విగ్రహం ఉండేదని, శ్రీనివాస సేతు నిర్మాణంలో భాగంగా విగ్రహాలను భద్రపరచడం జరిగిందని వివరించారు. శ్రీనివాస సేతు నిర్మాణం పూర్తయినందున ఇదే సర్కిల్లో పూర్ణ కుంభం ప్రతిమను, ఎంఎస్ సుబ్బలక్ష్మి, తెలుగు తల్లి విగ్రహాలను, అదేవిధంగా సఫాయి మిత్ర కార్మికుల విగ్రహాలను కూడా ఈ సర్కిల్ నందే ప్రతిష్ఠించడం జరుగుతుందన్నారు.
త్వరగా పనులను పూర్తి చేసి విగ్రహాలు ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని, అదేవిధంగా విగ్రహాల కూడళ్లలో సుందరీకరణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, పచ్చదనం పెంపుపై శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్కు కమిషనర్ హరిత ఆదేశాలు జారీ చేశారు. చేపల వ్యాపారం చేస్తూ జీవిస్తున్న నా భర్త రాజేష్ కుమార్ను చోరీ కేసులో విచారణ చేసి తిరిగి పంపిస్తామని చెప్పి పోలీసులు తీసుకెళ్లి ఇంతవరకు ఆయన జాడ చూపించలేదని రాజేష్ కుమార్ భార్య మంజుల ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రేణిగుంటలోని గణేష్ నగర్లో నివసిస్తున్న తాము తన భర్త చేసే వ్యాపారంతో జీవనం సాగిస్తున్నామని తెలిపారు. అయితే పాపానాయుడుపేటలోని ఓ నగల దుకాణంలో దొంగతనం జరిగిందని, దీని కేసులో తన భర్తను విచారించి పంపివేస్తామని, డిసెంబర్ 30వ తేదీన రాత్రి 10 గంటల ప్రాంతంలో నిద్రిస్తున్న తన భర్తను ఏర్పాటు పోలీసులు 2 వీలర్తో సహా తీసుకెళ్లారని ఆమె ఆరోపించారు. తన భర్తను తీసుకెళ్లిన విషయం తమ ఇంటిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్లో రికార్డ్ అయి ఉన్నాయని ఆమె తెలిపారు. అప్పటి నుంచి ఎక్కడున్నారో తెలియట్లేదన్నారు. నేరం చేసి ఉంటే తన భర్తను కోర్టుకు హాజరుపరచడం వంటి పనులు పోలీసులు చేయలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దొంగతనం చేసిన కేసులో రేణిగుంటకు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు పట్టుకున్నట్లు పత్రికల్లో వార్తగా వచ్చిందన్నారు. తన భర్త సంపాదనతో జీవనం సాగిస్తున్న కుటుంబానికి ఆయనే ఆధారమని ఆమె అన్నారు. ఈ విషయంలో ఎలాగైనా పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తన భర్త ఆచూకీ తెలపాలని ఆమె కోరారు. తన భర్త తప్పు చేసిన ఆధారాలు ఉంటే కోర్టులో ఆయనను హాజరుపరచాలని విజ్ఞప్తి చేశారు. ఎయిర్పేట్కి సంబంధించిన వాళ్ళే తీసుకెళ్ళినారు, మా బండి కూడా తీసుకెళ్ళినారు. బండి ఎందుకు సార్ మనిషిని తీసుకెళ్తున్నారు అంటే, ఆ అబ్బాయి రిటర్న్ రావాలి, మేము 10 నిమిషాలు 2 వీలర్ ఇంట్రాగేషన్ చేసి మళ్ళీ పంపిస్తామా, రిటర్న్ రావాలంటే బండి కావాలి కదా అని బండితో పాటు తీసుకెళ్ళినారు. బండి స్టేషన్లో ఉన్నింది సార్. మేము సర్చింగ్ పిటిషన్ వేసాము, అది స్టేషన్కి వెళ్ళినాము. మా ఆయన బండి అక్కడ ఉంది కానీ మనిషి లేరు. అడిగితే నాకు తెలీదు అని ఎస్ఐ మీద సిఐ మీద కానిస్టేబుల్ వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. మొత్తానికి మా మనిషి అయితే ఏమైనాడో మాకు భయంగా ఉంది. ఉండారా, ఎక్కడుండారు, ఎట్లుండారు అనేసి చాలా ఆందోళనగా ఉంది. అదే మా ఆయన ఎక్కడుండారో కనిపెట్టి అసలు ప్రాణాలతో ఉండాడో లేదో, ఎందుకు ఇట్లా కోర్టు ముందు సబ్మిట్ చేయకుండా దాచిపెడతా ఉన్నారు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మా మనిషిని మాకు ఒకటి తప్పు చేస్తే కోర్టులో అయినా సబ్మిట్ చేయండి, లేకపోతే మా హ్యాండ్ ఓవర్ అయినా చేయండి. ఉండారా లేదా మనిషి, ఇన్ని రోజులు అయిపోయింది కదా, మాకు భయంగా ఉంది. 2 ఆడపిల్లలు ఉన్నారు నాకు, ఫ్యామిలీకి ఆయనే సపోర్టు, ఆయన కనపడడం లేదు, మేమేం చేయాలి, మాకు న్యాయం చేయండి. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో సినీ దర్శకుడు నిర్మాత కె రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జిల్లాలోని స్పందన కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్క అర్జీలను నిర్దేశించిన గడువు లోపల అర్థవంతంగా పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ పెంచల కిషోర్తో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కేపీ శ్రీనివాస్, భవానీ శంకర్, భాస్కర్ నాయుడు, కలెక్టరేట్ ఏఓ జయరాములతో కలిసి జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి స్పందన ఆన్లైన్ నమోదుతో రసీదులు అందించారు. జిల్లా అధికారులందరూ వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. స్వచ్ఛ తిరుపతికి ప్రజలు, సిబ్బంది కలిసికట్టుగా కృషి చేద్దామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో భాగంగా జాతీయ స్థాయిలో అవార్డు రావడంతో తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో కమిషనర్ హరిత కేక్ కట్ చేసి మొదటగా శానిటరీ సూపర్వైజర్లు సుమతి, చెంచయ్యకు తినిపించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023కు జరిగిన పోటీలలో తిరుపతి జాతీయ స్థాయిలో అవార్డు పొందిందని, ఈ నెల 11వ తేదీ ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకోవడం జరుగుతుందని, ఈ అవార్డు రావడానికి కృషి చేసిన ప్రజలకు, మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ ఇంజనీరింగ్ సిబ్బందికి, సహకరించిన కౌన్సిల్ సభ్యులకు ఈ సందర్భంగా కమిషనర్ హరిత అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిఈలు విజయ్ కుమార్ రెడ్డి, సంజీవ్ కుమార్, రవీంద్ర రెడ్డి,
మహేష్, శ్రావణి, రాజు, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేందర్ రెడ్డి, సెక్రటరీ రాధిక, ప్లానింగ్ అధికారులు శ్రీనివాసులు రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, మేనేజర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. మదనపల్లె గ్రామీణ మండలం వేంపల్లి పంచాయతీ బండకాడపల్లిలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివాముకి నిప్పంటించి పరారయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో గడ్డివాముకి నిప్పంటించి పరారయ్యారు. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి తెలియజేశారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే సమయానికి గడ్డివాము పూర్తిగా కాలిపోయింది. చంద్రగిరి మండలం ఎం కొంగరవారిపల్లి సమీపంలో గుట్టపై బాలిక డెడ్ బాడీ గుర్తించామని అన్ని కోణాల్లో విచారించిన తరువాత బాలిక కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని డీఎస్పీ యశ్వంత్ వెల్లడించారు. బాలిక తండ్రి రాజేష్ నాయక్ ఫిర్యాదుతో జనవరి 3వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇవాళ కొంగరవారిపల్లి సమీపంలో గుట్టపై బాలిక డెడ్ బాడీ గుర్తించారు. 4 రోజుల పాటు డాగ్ స్క్వాడ్ 20 మంది పోలీసులతో కూంబింగ్ చేపట్టారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. అన్ని కోణాల్లో విచారించిన తర్వాత బాలిక కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. జనవరి 3వ తారీఖు సోనీ కుమారి అనే ఒక 6-year-old గర్ల్ మిస్సింగ్ కంప్లైంట్ వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ మీద కేసు కట్టడం జరిగింది. ఈ పాప 2వ తారీఖు ఈ మధు బ్రిక్స్ ఫ్యాక్టరీ అని చెప్పి కొంగరవారిపల్లి సమీపంలో ఉన్న ఒక ఈ ఇటుకల బట్టిలో పనిచేయడానికి జార్ఖండ్ నుంచి వచ్చిన ఫ్యామిలీలో ఒక చిన్న పాప, దానికి సంబంధించి 2వ తారీఖు పాప మిస్ అవ్వడం జరిగింది. 3వ తారీఖు మార్నింగ్ 11:30 కల్లా ఈ కేసు రిజిస్టర్ చేశాం. రిజిస్టర్ చేసి ఈరోజు 7వ తారీఖు ఈవినింగ్ టైంలో ఆ పాప బాడీ ఈ కొంగరవారిపల్లి అటవీ ప్రాంతంలో మనకి ఒక గుట్ట మీద దొరకడం జరిగింది. ఈ బాడీని ఒక 4 days నుంచి మనము డాగ్ స్క్వాడ్ని స్పెషల్ పార్టీని పెట్టి మొత్తం ఆ ఏరియా మొత్తం కూమ్ చేయిస్తే ఈరోజు ఈవినింగ్ బాడీ మనకి ఐడెంటిఫై అయింది. ఈ బాడీ దీన్ని బట్టి రేపు పోస్ట్ మార్టం చేయించి ఫర్దర్గా ఈ సస్పిషియస్ డెత్ ఈ సస్పిషియస్ డెత్ వెనకాల మరి ఏ ఇతర కారణాలు ఉన్నాయని చెప్పి అన్ని యాంగిల్స్లో విచారించిన తర్వాత కేసుని త్వరితగతిన ఫైనలైజ్ చేసి పాప వాళ్ళ ఫ్యామిలీకి జస్టిస్ చేస్తామని చెప్పి ఈ మీడియా పరంగా మేము చెప్తాం. మనం అందరూ పార్టీలు అతీతంగా మహిళా సోదరుమణులు కానీ యువత కానీ నాయకులు కానీ చేయి కలుపుదాం, ఈ వ్యవస్థను మారుద్దాం, ఈ గంజాయి హబ్బుని పెడదామని పెట్టి స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులకు కూడా చెప్పి దీనిపైన అందరూ కట్టడి చేద్దామని కోరుకుంటూ పోలీసు అధికారులకు కూడా ఒక విన్నపం, ఈ పాప మిస్సింగ్లో మీరు ఎతికారు, మీ వల్ల అయింది ప్రయత్నం చేశారు, మిమ్మల్ని తప్పట్ల ఈ విషయంలో. కానీ ఈ గంజాయి నమ్ముతున్నటువంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యే ఒత్తిడితో వదిలేస్తున్నారు మీరు. దాన్ని మీరు చూడండి. ఇటువంటి బిడ్డ రేపు పెద్దవాళ్ళైనా వచ్చు, ఎవరైనా వచ్చు. ఈరోజు చిన్న బిడ్డ జరిగింది, రేపు పెద్దవాళ్ళు జరగవచ్చు, యాక్సిడెంట్లు జరగవచ్చు, ఇంకోటి జరగవచ్చు. దయచేసి దీన్ని చూడాలి. గతంలోనే ఈ 4.5 సంవత్సరంలో చంద్రగిరి నియోజకవర్గం గంజాయి మత్తులో ఎందరు వ్యక్తులపైన దాడులు చేశారు, ఎందరిని ఏ విధంగా హింసించారు, మీకు అన్ని కేసులు ఉన్నాయి. దానికి కారణం ఎవరు మీకు తెలుసు, దాన్ని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఎవరు తెలుసు, ప్రోత్సహిస్తున్న నాయకులు ఎవరు తెలుసు. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట వినకుండా గంజాయి సంబంధించిన నాయకులను ఇప్పుడు అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ చేయాలని కూడా మీ అందరూ కోరుకుంటూ ప్రభుత్వ భూమిని కబ్జాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదర్కుప్పం మండలం ఉప్పరపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జేసీని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 320/2లోని ప్రభుత్వ భూమిని గ్రామంలో కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండలతో కబ్జాకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రశ్నిస్తే తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, ఇదే విషయాన్ని గతంలో తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా తహసీల్దార్ కబ్జాదారులకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుత అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాది చిత్తూరు జిల్లా ఎదురుగుప్పం మండలం జక్కదన పంచాయతీ ఉప్పరపల్లి విలేజ్. సమస్య 320/2 కల్లం పరుంబూరు, ఎక్స్టెన్షన్ 58 ఫీట్లు. పక్క పట్టాదారులు 2019లో పక్క పట్టాదారులు ఆక్రమణ వాళ్ళ దగ్గర దృష్టి పడడం జరిగింది. ఆ రోజు ఉన్న ఎంఆర్ఓ గారి కంప్లీట్ చేయగా వచ్చి వాళ్ళకు వార్నింగ్ ఇస్తే 2019-2020 ఏప్రిల్ వరకు వాళ్ళు సైలెంట్గా ఉంటూ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకుల లీడర్ల ద్వారా
లీడర్ అంటే నారాయణ రెడ్డి. పంచాయతీలో మా మండలంలో మా పంచాయతీలో లీడర్గా చలామణి అవుతున్న నారాయణ రెడ్డి ద్వారా ఆ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేసి రాష్ట్రంలో 21,500 మంది నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యమే కారణమని తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు కాజూరు రాజేష్ విమర్శించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ వద్ద జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి 4.5 ఏళ్లు గడిచినా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేదన్నారు. గత ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా 2 విడతలుగా 18,000 ఉద్యోగాలు కల్పించారని, అమరావతి ద్వారా సుమారు 15 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కృషి చేశారని తెలిపారు. కానీ ఈ ప్రభుత్వంలో డిఎస్సి నిర్వహించలేదని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య నానాటికి పెరుగుతోందన్నారు. మత్తు పదార్థాలకు బానిస యువత తప్పుదోవ పడుతోందన్నారు. 2021-22లో 500 మందికి పైగా మత్తు బానిసతో చనిపోయినట్లు ప్రభుత్వమే జాబితా విడుదల చేసిందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో టీడీపీ నాయకులు, తెలుగు యువత కార్యకర్తలు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 18,000 మందికి డిఎస్సి ద్వారా 2 విడతల ద్వారా 18 మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన అమరావతి తీసుకుంటే అమరావతి ద్వారా 15 లక్షల మందికి అక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలనేసి కృషి ఉంటే మా తెలుగుదేశం పీరియడ్లో ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కనీసము అమరావతి నిర్మాణం కాదు, అమరావతినే నామరూపాలు లేకుండా చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిది. ఈరోజు మేము ఒకటి మా యొక్క డిమాండు, రాష్ట్రంలో ఏదైతే ఖాళీగా ఉన్నాయో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలోని యువతని మత్తుకి బానిసలు చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలోని గంజాయిని, మత్తు పదార్థాలని వెంటనే అరికట్టాలనేసి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2024లో ఈ జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారనేసి యువత అంతా కాసుకొని ఉన్నారు. 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. అదేవిధంగా యువత భవిష్యత్తు కూడా బాగుంటుందనేసి తెలియజేసుకుంటూ జై హింద్. పెనుమూరు మండలం పులిగుండు దగ్గర వైసీపీ కార్యకర్తలు, నాయకులు నారాయణ స్వామి వ్యతిరేక వర్గం భారీగా చేరుకున్నారు. జగనన్న ముద్దు, నారాయణ స్వామి వద్దే వద్దు అంటూ ప్లకార్డులు చేతపట్టి వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇందులో భాగంగా 6 మండలాల నాయకులు, కార్యకర్తలు నారాయణ స్వామికి వ్యతిరేకంగా పాల్గొనడం గమనార్హం. ఈ కార్యక్రమంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గంకి సంబంధించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ అభ్యర్థి అయితే మనకు వద్దు, ఖచ్చితంగా మనం జగన్మోహన్ గెలిపించుకుంటాం, ఖచ్చితంగా జగన్మోహన్ ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటాడని మన కార్యకర్తలు అందరి తరఫున, ఈ నియోజకవర్గం తరఫున. ఇంకొక వాస్తవం చెప్పాలంటే ఆ రోజు ఈ పార్టీ ఆర్థికంగా అన్ని విధాల రాత్రి పగలు కష్టపడి కార్యకర్తలు రోడ్డెక్కిన ఆ కార్యకర్తలన్నీ నడిపేయడానికి 6 మూలాలు నమ్ముకున్నాడు ఆ రోజు జగన్మోహన్. 6 మూలాలు, 6 స్తంభాలని 6 మండలాల నుంచి నమ్ముకున్న మన జగన్మోహన్ ఆ 6 మూలాలు ఇక్కడ 4 మూలాలు ఉన్నాయి. ఈ రోజు ఇక్కడ 4 మూలాలు ఉన్నాయి. ఈ 4 మూలాలు బలంగా మీకోసం కార్యకర్తలంతా భుజానికి తీసుకొని అన్ని తానే వాళ్ళే ముందుకు నడిపించినారు కాబట్టి ఆ నలుగురు ఈ రోజు ఇతను వద్దనే మోక్షకంఠంతో ఉన్నారు కాబట్టి దయచేసి జగన్మోహన్ ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటారని, 100% మంచి రోజు తీసుకొస్తారని, అలాగే మన పెద్ద ఆయన రామచంద్ర రెడ్డి గారు విగ్రహాన్ని కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకుని మంచి ఎవరినైనా మీరు పంపించండి, ఖచ్చితంగా 60 ఓట్లతో మళ్ళీ మేము గెలిపిస్తాం, అందులో సందేహం లేదు. కానీ ఇతను కానీ పరిస్థితి వస్తే మాత్రం అసలు మనం ఓటు వేద్దామా వద్దా అని ఆలోచనలోకి వచ్చేస్తాము. అయితే వాస్తవం మనం ఓటు వేద్దామా అంటే ఒకవేళ తప్పని పరిస్థితులు ఊరి దగ్గర ఉంటే మన తండ్రికి బ్లాక్ రిబ్బన్స్ కట్టుకొని రిటర్నింగ్ ఆఫీసర్ బాబు ఎక్కడ ఫ్యాన్ కొంటాను అడగలను. అంతే కదా మా వాస్తవం కదా. ఇతను చూసి మనసాక్షి ఒప్పుకోదు, కానీ తప్పదు. జగన్మోహన్ మీద అభిమానం తప్పదు. తలదించుకొని మొహాన్ని గుడ్డ కప్పుకొని మన పోయి బూతులు ఓటేసిన పరిస్థితి వస్తాయి. పాలసీదారులకు విశిష్ట సేవలు అందించడమే తమ ప్రధాన ధ్యేయమని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎస్బీఐ జనరల్ హెడ్ అబ్దుల్ రజాక్ పిలుపునిచ్చారు.
ఈ మేరకు చిత్తూరు నగరంలోని డిఐ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్బీఐ జనరల్ ఫ్రాంచైజీని సోమవారం ఉదయం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రజాక్ మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాదారుల కోసం వివిధ రకాలైన ఇన్సూరెన్స్ పాలసీల సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇందులో భాగంగా హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. సంబంధిత సరికొత్త ఫ్రాంచైజీలో పాత పాలసీదారుల సేవలను సైతం ఉచితంగా చేస్తామని, ఈ సౌకర్యాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా ఈ కార్యక్రమంలో ఎస్బీఐ జనరల్ చిత్తూరు ఫ్రాంచైజీ మేనేజర్ ఎండి హసీం, పిఆర్ఓలు దామోదరం, సిఎన్ చంద్రశేఖర్, ఇన్సూరెన్స్ విభాగం అధికారులు, పలువురు పాలసీదారులు పాల్గొన్నారు. అంటే ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు తీసుకుంటే మన దగ్గర ప్రీమియం వచ్చి 350 రూపాయలు అండి. సో ఇండస్ట్రీలోనే బాగా తక్కువ ప్రీమియం అన్నట్టు ఇది. 10 లక్షల రూపాయల ప్రమాద బీమాకి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కవరేజ్ అన్నట్టు. సో యాక్సిడెంటల్గా ఎవరికైనా రిస్క్ జరిగితే ఆ ప్రమాదానికి సంబంధించిన మెచ్యూరిటీ అంటే డెత్ బెనిఫిట్ ఏదైతుందో నామినీకి 10 లక్షల రూపాయలు అందజేస్తామంటే ప్రీమియం వచ్చి 350 రూపాయలు అన్నట్టు. చాలా తక్కువ ప్రీమియం. ఇయర్లీ ప్రీమియం 350 రూపాయలు తక్కువ అన్నట్టు. అలాగే ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అందజేస్తామండి. అంటే ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే నేను, మా భార్య, మా 2 పిల్లలు, అలాగే ఇంకొక 3 పిల్లలు ఉండొచ్చు, మా పేరెంట్స్ ఉండొచ్చు, వాళ్ళందరూ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్లో పాలసీ అందజేస్తామండి. సో ప్రీమియం కూడా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు, అట్లా తక్కువ కూడా ఉండదండి, రీజనబుల్ ప్రైస్ అన్నట్టు. హెల్త్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్ అంటే మనకి హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్కి సంబంధించిన ఇన్ పేషెంట్ బెనిఫిట్ కానీ, అంటే హాస్పిటల్లో రూమ్ రెంట్, ఐసీయూ ఛార్జెస్, మెడిసిన్స్, ల్యాబ్ ఛార్జెస్, డాక్టర్ ఫీజు, సో ఇంకా అదర్ ఏదైనా ఛార్జెస్ ఉన్నా అవి కూడా పే చేస్తామండి. ఇంక్లూడింగ్ అక్కడ వాడిన పీపీ కిట్స్ కానివ్వండి, మాస్కులు కానివ్వండి, గ్లౌజులు కానివ్వండి, పేషెంట్కి ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ, ఈవెన్ వాటర్ బాటిల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళకి. వన్స్ అడ్మిట్ అవ్వడానికి బిఫోర్గా ఆ పర్టికులర్ డిసీజ్కి సంబంధించిన ఏదైనా మెడిసిన్స్ వాడినా, టెస్టులు చేయించుకున్నా వాటికి కూడా కవరేజ్ ఇస్తాం. వాటర్ ట్యాంక్ బిల్లులు మంజూరు చేయాలని వీకోట మండలానికి చెందిన వాటర్ ట్యాంకర్ యజమానులు డిమాండ్ చేశారు. వీకోట మండలంలో 2019 నుండి 21 ఏప్రిల్ వరకు గ్రామీణ నీటి సరఫరా పథకంలో భాగంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేశామన్నారు. ఒక ట్యాంకుకు 540 రూపాయలు ప్రభుత్వం ద్వారా చెల్లిస్తామని చెప్పారన్నారు. ట్యాంకర్లకు మంచినీరు కొని సరఫరా చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. వీకోట మండలంలో దాదాపు 17 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. బిల్లులు రాకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నామని వాపోయారు. జిల్లా కలెక్టర్ స్పందించి తమకు రావాల్సిన వాటర్ ట్యాంక్ బిల్లులు మంజూరు చేయాలని కోరారు. కలెక్టర్కి వినతి చేసిన వారిలో రాధాకృష్ణారెడ్డి, ఉదయ్ కుమార్, దామోదర్, హరీష్, యువరాజ్, కమల్, అప్పిరెడ్డి, వెంకటేష్ రెడ్డి, కెఎం రామచంద్ర, భాస్కర్ రెడ్డి, హరీష్ రెడ్డి, విశ్వనాథరెడ్డి, సూర్యనారాయణమూర్తి, ఎంపీటీసీ మంజు, సురేష్ రెడ్డి, ఎస్ రమేష్ తదితరులు ఉన్నారు. వీకోట మండలం ముదరంతొట్టి గ్రామము. మేము 2019, 20, 21 3 సంవత్సరాల్లో పరిధిలో దాదాపుగా 14 నెలలు, 16 నెలలు, 17 నెలలు కొంత నీళ్లు తోలినాము. కరువు ప్రాంతంగా ఉండిన దానివల్ల వాటర్ తోలినాము. మాకు ప్రభుత్వము కొంత ఒక 5 నెలలు 6 నెలలు డబ్బులు వేసింది. మిగతాది 8 నెలలు ఇంకా 12, 13 నెలల వరకు ఇంకా బిల్లులు రాలేదు. మా పైన దయ తెలిసి ప్రభుత్వము వాటర్ బిల్లు మంజూరు చేయాల్సిందిగా కోరుచున్నాము. మాకు 2019 నుండి 20 వరకు వాటర్ తోలినాము, విద్యుత్ సరఫరా చేసినాము. వాటర్ బిల్ రాని దానివల్ల 2 నెలలు ఇంకా చిత్తూరు, విజయవాడ తిరిగినాము, ఎక్కడ బిల్లు రాలేదు. అందుకు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము. మాకు కలెక్టర్ సార్ దయచేసి సీఎం గారితో మాట్లాడి మాకు బిల్లు చేయించాలని కోరుకుంటున్నాం సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా ప్రయోగించే బదులు ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకుంటే మంచిది పేర్కొన్న సిపిఐ నాయకులు నారాయణ. అనంతపురంలో స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకోవడం వెనుక ప్రభుత్వ కుట్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, టీడీపీ వైకాపా పోటాపోటీ నిరసనలు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానికి తీవ్ర అస్వస్థత. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్కు తరలించిన టీడీపీ నాయకులు.
రేటు వసూల పేరిట తిరుపతి నగరంలో చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్న ప్రజల నుంచి అక్రమ వసూళ్లను నిలుపుదల చేయాలి డిమాండ్ చేసిన ఏఐటీసీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.